హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను కొబ్బరి కారం ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఎండు కొబ్బరి, చిన్నులపాయలు పొట్టుతో సహా వేసుకుంటున్నాను. సాల్ట్, కల్లుప్పు. సాల్ట్ కంటే కల్లుప్పు బాగుంటుందండి. నెక్స్ట్ ఒక ఇంగ్రీడియంట్ చట్నీ పప్పు. మనం పప్పుల పొడి అంటాం కదా, అది సపరేట్గా వేసుకోకుండా దీంట్లోనే మిక్స్ చేసుకొని వేసుకుంటే సరిపోతుందండి. ఏ ఫ్రైలోకైనా వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ కారం ఎంత కావాలంటే అంత. మిక్సీ జార్ తీసుకుందాం. ముందుగా కొబ్బరి వేసుకుందాం. అండ్ నెక్స్ట్ చిన్నులపాయలు, నెక్స్ట్ ఉప్పు అనేది క్వాంటిటీ ఏం లేదండి, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనం కర్రీస్లో ఆల్రెడీ వేసుకుంటాం కాబట్టి దీంట్లో టేస్ట్గా ఉంటుంది. మనం సపోజ్ ఇప్పుడు చట్నీ చేయలేకపోయామంటే దోశలో ఈ కొబ్బరి కారం వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. అండ్ మనం పప్పు చేసుకుంటాం కదా, పప్పు అంటే సబ్బిడి పప్పు, దాంట్లో ఇది వేసుకొని ఈ కొబ్బరి కారం వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా చాలా రుచిగా బాగుంటుందండి. తినని వాళ్ళకి కూడా తినాలనిపిస్తూ ఉంటుంది. ఇది ఒకసారి మిక్సీ వేసుకుందాం. మిక్సీ వేసుకున్న తర్వాత నెక్స్ట్ చట్నీ పప్పు, నెక్స్ట్ కారమే వేసుకోని అవసరం లేదండి. మన దగ్గర ఎండుమిరపకాయలు ఉంటే అదైనా వేసుకోవచ్చు. నా దగ్గర ప్రెసెంట్ అయితే అవి లేవు, సో నేను కారం వేస్తున్నా. అయితే మిక్సీ పట్టేస్తున్నా. ఏం పాడైపోదు, ఎందుకంటే మనం దీంట్లో ఎండు కొబ్బరి వేసాం కాబట్టి కారం అనేది పాడవకుండా ఉంటుంది. ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు. సో ఇదండి ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.